ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవ కార్యక్రమం ద్వారా మరొకసారి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఈ విధంగా ఉదయకాల సమయంలో దర్శించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరొకసారి మిమ్మల్ని, మీ కుటుంబ బిడ్డలను దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. మంచిది. దేవుని యొక్క వాక్యం విందాం. ఈరోజు దేవుని యొక్క మాట చాలా విలువైన మాట దేవుడు మనతో మాట్లాడుకుంటున్నాడు. చాలా జాగ్రత్తగా ఉందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, ఈరోజు దేవుడికి ఎంతో ఇష్టమైనటువంటి కుమారుడు, దేవుడికి నా ఇష్టానుసారమైన కుమారుడు, నా చిత్తమంతా నెరవేర్చే కుమారుడు నోటమట ఎప్పుడూ రాని ఒక మాటను దేవుడు విని బాధపడుతున్నాడు. ఎవరో ఆయన మీకు అర్థమైపోయింది. ఆయన పేరు దావీదు. దావీదు గారి నోట వెంట ఎప్పుడు వినగూడని మాట, ఒక మాట దేవుడు విన్నాడు. ఈరోజు నా దావీదు నోటి వెంట వచ్చిన మాట మీ నోట రాకుండా ఉండాలని, ఆ మాట మీ నోటి వెంట వినకుండా ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. దావీదు చెప్పిన నోట వచ్చిన ఆ భయంకరమైన వేదనకరమైన మాట ఏంటో తెలుసా? ఈరోజు అదే మాట దేవుడు మనతో అంశంగా మాట్లాడబోతున్నాడు. నేను చిక్కుల్లో ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, నేను చిక్కుల్లో ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 14 వచ్చిన మాట ఏంటో తెలుసండి. అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. దేవుడికి మహిమ కలుగునగాక. దేవుని బిడ్డలు గమనించండి. సంతోషంగా ఉండవలసినటువంటి దేవుని బిడ్డలు, ఆహ్లాదకరంగా జీవితాన్ని గడపవలసిన దేవుని పిల్లలు, సుఖ సంతోషాలతో ఉండవలసినటువంటి ఆయన పిల్లలమైన మనము అసలు ఎందుకు చిక్కుల్లో పడుతున్నాం? మనిషి చిక్కుల్లో, సమస్యలో పడిపోవటానికి గల కారణం ఏంటి? స్నేహితులను బట్టి చిక్కుల్లో పడిపోతున్నావా? లేకపోతే నువ్వు చేసే పనులను బట్టి చిక్కుల్లో పడిపోతున్నావో నిన్ను పరిశీలన చేసుకోవాలి. ఎంతో ప్రార్థన పడు దావీదు నోటంటూ వచ్చిన ఆ భయంకర మాట, వేదన కలిగిన మాట ఏంటి తెలుసా? నేను చిక్కుల్లో ఉన్నాను, నాకేమీ తోయట్లేదు. ఈరోజు ఒకవేళ చిక్కుల్లో, సమస్యలో కుట్టుమిట్టాడుతున్నావా? భయపడమాకు. దేవుడు నీకున్న ప్రతి చిక్కుల్ని దేవుడు తీసివేయబోతున్నాడు. ఈరోజు దేవుని బిడ్డ గమనించండి. దేవుని పిల్ల అసలు చిక్కుల్లో పట్టగల కారణం ఏంటి? ఆ చిక్కుల్లో చిక్కిపోవటానికి కారణం ఏంటి? ఆ చిక్కుల్లో, సమస్యలో నలిగిపోవట కారణం ఏంటో ఒక 3 విషయాలు చెప్తాను. ఎందుకు మనం చిక్కుల్లో పడిపోతున్నాం? 1 హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 16 వచ్చిన మాట ఏంటి తెలుసా? ఎవరైతే గర్వపు మాటలు మాట్లాడతారో, గర్వంగా మాట్లాడతారో, వారు ఖచ్చితంగా చిక్కుల్లో పడిపోతారు. ఈరోజు నా దేవుని పిల్లలు, నీవు కానీ నేను కానీ మనందరం ఎవరో సాతానుగా అల్లే చిక్కుల్లో పడకుండా ఉండాలంటే గర్వంతో కూడిన మాటలు మన నోటి వెంట రాకూడదు. ఎవరైతే గర్వంగా మాట్లాడతారో, గర్వంగా ప్రవర్తిస్తారో, గర్వపు మాటలు మాట్లాడతారో, వారు చిక్కుల్లో పడిపోయే అవకాశాలు ఉంటాయి. కనుక నీ నోటి వెంట ఎప్పుడు గర్వంతో కూడిన మాటలు రాకూడదు, ప్రేమ కలిగిన మాటలే రావాలి. 2వది, మనిషి చిక్కుల్లో పడిపోటానికి 2వ కారణం ఏంటి తెలుసండి? 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం నుంచి 27వ వచనం వరకు మీరు చదువుకోండి. మనిషి చిక్కుల్లో పడిపోయే 2వ కారణం ఏంటో తెలుసండి? ఎవరైతే అత్యాశ కలిగి ఉంటారో, ఏ మనిషి అయితే అత్యాశ ఉన్నది సరిపోదండి, అత్యాశ, ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో దేవుడు నాకు ఇవ్వాలి, ఇంకా అత్యాశ. ఎవరైతే అత్యాశలో ఉంటారో వారు చిక్కులు పడిపోవటానికి అవకాశాలు ఉంటాయి. మనిషికి అత్యాశ ఉండకూడదు, ఆశ ఉండాలి, కానీ అత్యాశ ఉండకూడదు. ఈరోజు మనిషి చిక్కులో పడిపోవటానికి 2వ కారణం అత్యాశ. నీ అత్యాశే నిన్ను శ్రమల్లో, చిక్కులో పడేటానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా గమనించు. 3వ మాట చెప్పన, మనిషి చిక్కులో పడిపోవటానికి 3వ కారణం ఏంటి తెలుసండి? 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం ఉన్న మాట ఏంటో తెలుసండి? మనిషి చేసే అవివేకమైన పనులు బట్టి ఈరోజు మనిషి చిక్కుల్లో పడిపోతున్నాడు. నువ్వు చేసే అవివేకమైన పని, అజ్ఞానంతో కూడిన పని నువ్వు చిక్కులో పడిపోవటానికి అవకాశం ఉంటుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, అవివేకంగా ఉండొద్దు, జ్ఞానంగా ఉండు, చిక్కుల్లో పడకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యమైన దేవుని బిడ్డ, ఈరోజు నుంచైనా ఏ చిక్కులు నిన్ను దాని వలలోకి లాక్కొని చూస్తున్నావు, నువ్వు జ్ఞానంగా ఉండు, ఏ చిక్కుల్లో పడిపోకుండా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవా, నీకే వందనాలు. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడారు. దావీదు గారు అంటున్నాడు, అయ్యా నేను చిక్కుల్లో ఉన్నా, నాకు ఎటు తోచట్లేదు అంటున్నాడు ఆయన. ఇదిగో తండ్రి, దావీదు గారు నాయన నోటి వెంట వచ్చిన మాట మా నోటి వెంట రాకూడదు మీరు అనుకుంటున్నారు. ఇదిగో మేము చిక్కుల్లో ఉన్నామన్న మాట ఏ దేవుని బిడ్డ, నీ బిడ్డల నోటి వెంట రాకూడదు. అసలు మనిషి ఎందుకు చిక్కుల్లో పడిపోతారో మీరు మాట్లాడారు. గర్వ మాటలు, అత్యాశ, అవివేకమైన పనులు బట్టి మీరు చిక్కుల్లో పడిపోతారు అంటున్నారు. అలాంటి స్వభావాలు ఎవరైనా ఉంటే క్షమించి
జ్ఞానంతో ముందుకు నడిచే కృప దయచేయమని బిడ్డను దీవించమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. మరొకసారి ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.